ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే హే కంసాంతక హే గజేంద్రకరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయగురో హే పుండరీకాక్షమా హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, కలియుగ దేవుడు, ప్రత్యక్ష ప్రమాణాన్ని మనందరికీ కూడా చూపించేవాడు, తన యొక్క లీలా విశేషముల చేత ఎప్పటికప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే దేవుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఇంతకాలము శ్రీమన్మహాభారతాంతర్గత అరణ్య పర్వలో ఎన్నో ధర్మ సూక్ష్మాలని మనం ఈ కాలంలో నిత్యము తెలుసుకుంటూ ఉన్నాం. సద్గ్రంథ పారాయణతో పరమాత్మ భక్తగణంలో మనం కూడా ఒకరిమై ప్రతినిత్యం పుణ్యాన్ని ఆర్జించుకుంటూ మానసికమైన బౌద్ధికమైనటువంటి మాలిన్యములను తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఇంతటి ఉద్గ్రంథాన్ని చెప్పగలిగేటటువంటి పారాయణ చేయించగలిగేటటువంటి భాగ్యాన్ని మా ఇద్దరికీ, వినగలిగేటటువంటి భాగ్యాన్ని మీ అందరికీ, ఇలా మనందరికీ పుణ్యాన్ని ఆర్జించుకోవడానికి ఒక మార్గాన్ని చూపించి మనల్ని సర్వదా రక్షిస్తూ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎంతటిదో మనందరం కూడా ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉన్నాం, అనుభవించాం. ఇక స్వామివారి అనుగ్రహంతో ఎప్పుడూ చెప్పేటటువంటి మాటే అది, స్వామివారి అనుగ్రహంతోనని. అది ఉండబట్టే మనం ఇంతటి ధర్మకార్యంలో పాలు పంచుకోగలిగాం. మహాభారత జ్ఞాన యజ్ఞం విరాట పర్వ దగ్గర నుంచి ఆరంభమయ్యి ఈనాడు అరణ్య పర్వలో సంధి సమయం వరకు చెప్పుకునేటటువంటి వరకు వచ్చింది. ఇంతటి జ్ఞానయజ్ఞాన్ని కొనసాగించగలిగేటటువంటి చేయగలిగేటటువంటి భాగ్యాన్ని మనకి అందించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మరొక్కమారు నమస్సులు తెలియజేసుకుంటూ వారి శ్రీవారి పాదార విందములని ఆశ్రయిస్తూ ఈనాటి మన పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి అధ్యక్షం వెంకట భరద్వాజ శర్మ గారితో కలిసి చక్కగా మనం సత్సంకల్పం చేసుకుందాం. శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహ పాత్రులమవుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం
సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 20+శతతమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ 20+శతతమోऽధ్యాయः. సాత్యకిరువాచ నరామకాలః పరిదేవనాయ యదుత్తరం త్వత్ర తదేవ సర్వే సమాచరామో హ్యనతీతకాలం యుధిష్ఠిరో యద్యపి నాహ కించిత్ ఏనాథవంతోऽద్య భవంతి లోకే తేనాత్మనా కర్మ సమారభంతే తేషాం తు కార్యేషు భవంతి నాథాః శివ్యాదయో రామ యథా యజాతే యేషాం తథా రామ సమారభంతే కార్యాణి నాథాః స్వమతేన లోకే తేనాథవంతః పురుష ప్రవీరాః నానాథవత్కృచ్ఛ్రమవాప్నువంతి కస్మాదిమౌ రామ జనార్దనౌ చ ప్రద్యుమ్న సాంబౌ చ మయా సమేతౌ వసంత్యరణ్యే సహ సోదరీయస్త్రైలోక్యనాథానభిగమ్య పార్థాః నిర్యాతు సాధ్వద్యదశారహసేనా ప్రభూతనానాయుధచిత్రవర్మ యమక్షయం గచ్చతు ధార్తరాష్ట్రः స బాంధవో వృష్ణిబలాభిభూతః త్వం హ్యేవ కోపాత్ పృథివీమపీమాం సంవేష్టయేస్తిష్ఠతు శార్ంగధన్వా సధార్తరాష్ట్రం జహి సానుబంధం వృత్రం యథా దేవపతిర్మహేంద్రః భ్రాతా చ మే యస్స సఖా గురుశ్చ జనార్దనస్యాత్మసమశ్చ పార్థః యదర్థమైచ్ఛన్ మనుజాః సుపుత్రం శిష్యం గురుశ్చ ప్రతికూలవాదం యదర్థమభ్యుద్యతయుత్తమం తత్కరోతి కర్మాగ్ర్యమపారణీయం తస్యాస్త్రవర్షాణ్యహముత్తమాస్త్రః విహత్య సర్వాణి రణేభిభూయ కాయాచ్చిరః సర్పవిషాగ్నికల్పైః శరోత్తమైరున్మథితాస్మి రామ ఖడ్గేన చాహన్నిశితేన సంఖ్యే కాయాచ్చిరస్తస్య బలాత్ ప్రమథ్య తతోస్య సర్వాననుగాన్ హనిష్యే దుర్యోధనం చాపి కురుంశ్చ సర్వాన్ ఆత్తాయుధం మామిహ రౌహిణే యపశ్యంతు భైమా యుధి చాతహర్షాః. పాండవులు తీర్థయాత్రలో ఉండి ప్రభాస తీర్థంలో అనుష్ఠానాదులు చేసుకుంటూ ఉంటే ధర్మరాజు విశిష్య తపస్సులో నిమగ్నమై ఉన్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి బలరాముల వారు, అలాగే సాత్యకి, సాంబుడు, శ్రీకృష్ణ పరమాత్మ ఇత్యాదులందరూ కూడా వారిని చూచి బాధపడిన క్షణంలో బలరాముడు తన యొక్క బాధని
దాచుకోలేక కొంచెం ఆగ్రహంతో ఇంకొంత బాధతో పాండవుల స్థితిని చూచి బాధపడి ఆ బాధతో ఇటువంటి కష్టాలు పాండవులు పడుతున్న దానికి కారణం కౌరవులు కాబట్టి వారి మీద ఆగ్రహంతో కొన్ని మాటలు మాట్లాడాడు. ఈ మాటలన్నీ కూడా పాండవులు వింటూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల పాండవుల చుట్టూ కూర్చుని ఉన్నటువంటి సాత్వికి సాంబాదులందరూ కూడా విన్నారు. సాక్షాత్తు పరమాత్మ విన్నారు. ఆ పైన బలరాముల వారి మాటలన్నీ కూడా అయిన తర్వాత, అంటే ఎప్పుడైనా ధర్మకార్యం చేసేటటువంటి వాడిని ఎవడైతే అడ్డుకుంటాడో అటువంటి వాడికి దుర్గతి పడుతుంది. ధర్మరాజు ఎప్పుడూ ధర్మకార్యంలో ఉండేవాడు. అతను ధర్మం కోసం ఏమీ విడిచిపెట్టాడు. ధర్మాన్ని విడిచిపెట్టాలి అనంటే ధర్మరాజు ఇక తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్టుగా భావిస్తాడు. అటువంటి విధంగా ధర్మంగా ఉంటున్నటువంటి వాడిని ఆ ధర్మం నుంచి పక్కకి తప్పించారు కదా. కాబట్టి ఇలా తప్పించినటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారంతా కాలాంతరంలో దుర్గతి పొందుతారు. వాళ్ళు ఏమని సమాధానం చెప్పుకుంటారు? ధృతరాష్ట్రుడు గుడ్డివాడై పుట్టాడు ఈ జన్మలో, ఈ గుడ్డితనం ఎందుకు వచ్చింది అని ఆలోచించకపోవడం వలన ఈ అకృత్యమంతా జరిగింది. అదే నేను గుడ్డివాడిగా పుట్టాను అని అంటే పూర్వజన్మలో పాపం చేసి ఉంటాను అని అనుకుంటే, ఈ జన్మలో పాపం చేయకుండా ఉంటే వచ్చే జన్మలోనైనా నేను కళ్ళున్నటువంటి వాడిగా పుడతాను కదా అని అనుకునేవాడు కదా. కానీ ఆ ధృతరాష్ట్రుడికి ఆ బుద్ధి కలగట్లేదు. ఇక రేపు చచ్చిన తరువాత పైలోకానికి వెళ్ళినప్పుడు విచిత్ర వీర్యుడు ఇత్యాదులు అందరూ ఉంటారు కదా. ఈ ధృతరాష్ట్రుడి యొక్క తండ్రి, తాత, ముత్తాతలు వారు అడుగుతారు, ఏం ధృతరాష్ట్ర, ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు విషయంలో ఇట్లా ఎందుకు ప్రవర్తించావు? నీ కొడుకుని నియంత్రించలేకపోయావా? సర్వ విధములైనటువంటి శ్రేయస్సుల్ని విడిచిపెట్టి అకృత్యం చేస్తూ ఉన్నటువంటి వాడై అహంకార ధోరణితోటి పేట్రేగిపోయినటువంటి విర్రవీగినటువంటి ఆ దుర్యోధనుణ్ణి నువ్వు నియంత్రించి ఉంటే, ధర్మాన్ని నువ్వు నిలబెట్టినటువంటి వాడివి అయ్యేవాడివే. వాణ్ణి విడిచిపెట్టావు. పైగా పాండవుల్ని ఇట్లా కష్టపెట్టినప్పుడు ధర్మరాజాదుల్ని నువ్వు చూస్తూ కూర్చున్నావు. ఎందుకు చేశావు ఈ పని అని అడిగితే ఏం సమాధానం చెప్తాడు? తొందరలోనే ఇగో ఇటువంటి సాధువులైనటువంటి మంచివారైనటువంటి ధర్మరాజాదుల్ని కష్టపెట్టినందుకు ఇప్పుడు ఆనందంగా ఉండవచ్చు. నేనే గెలిచా, నేను అనుకున్నది సాధించా, వీళ్ళందరినీ బయటికి పంపించేశా, ఇక నా రాజ్యం, నేను ఇష్టం వచ్చినట్టు గడపచ్చు, నన్ను అడిగేవాడెవడూ లేడు అని అనుకుంటూ ఉండవచ్చు ఈ దుర్యోధనుడు. కానీ కాలాంతరంలో కొన్ని రోజులు గడిచిన తర్వాత చచ్చి పైలోకాలకి వెళ్ళి అక్కడ అనుభవించవలసినటువంటివన్నీ అనుభవిస్తాడు. చాలా పొరపాటు చేస్తున్నారు వారు. ఇలా జరిగింది. ఇలా ఆరంభమై ఇంకా ఇంకా కొన్ని మాటల్ని బలరాముల వారు మాట్లాడారు. వాడి గురించి మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా వింటూ ఉన్నటువంటి వాడు ఈ యాదవ వీరుల్లో ముఖ్యుడు అయినటువంటి సాత్యకి తట్టుకోలేకపోయాడు. ఎక్కడైనా ధర్మం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని కొనసాగిద్దామనుకుంటారు మంచివారు. మరి అటువంటి ధర్మాన్ని చేజేతుల కావాలని నాశనం చేసినటువంటి వాడు
దుర్యోధనుడు, సహకరించినటువంటి వాడు కర్ణుడు, దుశ్శాసనుడు, ప్రభృతులు. వీటన్నిటినీ కూడా ఆమోదించినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. వాళ్ళందరి మీద ఆగ్రహం వచ్చేసింది ఆయనకి. ఆగ్రహపడక్కర్లా, భవిష్యత్తులో కనిపిస్తుంది, కానీ తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ఆ పైన అంటున్నాడు, బలరామ మహాత్మా నరామకాల పరిదేవనాయ. ఏడుస్తూ కూర్చోడానికి సమయం కాదండి ఇది. ఏమిటి మీరు జాలిగా మాట్లాడతారు, బీదారుపులు అరిచినట్లు అరుస్తున్నారు, ఏదో బాధపడతారేమిటి? పాండవుల ప్రస్తుత పరిస్థితి చూసి బాధపడతారా ఎవరైనా? అబ్బే బాధపడద్దు. ముందు మనందరం వాళ్ళ శ్రేయస్సు కోరుకుంటున్నాం కదా, వాళ్ళందరూ బాగుండాలని అనుకుంటున్నాం కదా, పాండవుల క్షేమాన్ని కదా మనం చూచేది. వెంటనే ఏదో ఒకటి చేద్దాం. ఇలా కూర్చుని బాధపడుతూ ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరగదు. ఈ బాధ ఇలాగే కొనసాగుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. అది అందరం కలిసి చెయ్యాలి. యదుత్తరంత్వత్ర తదేవ సర్వే సమాచరామః అనతీత కాలం. వెంటనే అందరం కలిసి చేద్దాం. ధర్మరాజు మీరు ఇలా చెయ్యండి అని మనకి చెప్పడు. ఇప్పుడు మీరందరూ వెళ్ళి ఆ ధృతరాష్ట్రుడి మీద పగ తీర్చుకోండి, ఆ దుర్యోధనుడిని ఇట్లా చెయ్యండి అని చెప్పడు ఆయన. ఎందుకు? ఆయన ధర్మాత్ముడు కాబట్టి. యుధిష్ఠిర యద్యపి నాహ కించేత్. ఇంత చేస్తూ ఉన్నా, ఇంత అపకారం జరిగినా ఈ ధర్మరాజు మీరు వెళ్ళి ఇగో ఇలా చెయ్యండి, వాళ్ళందరినీ ఇట్లా ఇబ్బంది పెట్టండి, వాళ్ళని తిట్టండి, వాళ్ళని కొట్టండి అని చెప్పడు. ధర్మాత్ముడైన, ధర్మాన్ని రక్షించేటటువంటి వాడు, ఊరికే ధర్మం ధర్మం అని చెప్పుకునేటువంటి వాడు కాదు, ఆచరించి చూపించేటటువంటి వాడు ధర్మరాజు అంటే. ఆయన చెప్పడు ఈ విషయం. మరి మనం ఏం చెయ్యాలి? చుట్టూ కూర్చున్నటువంటి వాళ్ళం ఇట్లా వదిలిపెట్టచ్చా? ఏదైతే అదయిందిలే అనుకోవచ్చా? ఏదో అలా జరుగుతోందిలే, పాండవులు కష్టాలు పడుతున్నారు, మనం మాత్రం ఏం చేయగలం అనుకోవచ్చా? అనుకోవద్దు. అందరం కలిసి ఇప్పుడు ఏదన్నా చెయ్యాలి. లేకపోతే మనలాంటి వాళ్ళం, వీళ్ళ ద్వారా మనం ఆనందాన్ని పొందాం, రక్షణ పొందాం, సుఖాన్ని పొందాం, ధైర్యాన్ని పొందాం, స్థైర్యాన్ని పొందాం. ఇన్ని ప్రయోజనాలు వీళ్ళ ద్వారా మనం పొంది వీరికి ఆత్మీయులం అని చెప్పి చెప్పుకుంటూ ఇప్పుడు చేతులు ముడుచుకుని కూర్చోవడం ఏమిటి? బాధపడ్డం ఏమిటి? ఏదో జరిగిపోయింది, వీళ్ళని వెళ్ళగొట్టేశారు రాజ్యం నుంచి. ఇదే ఆత్మీయులు అనేటువంటి వాళ్ళు చేయగలిగినటువంటి పని కాదు అది. అందువల్ల మనం అనతీత కాలం కాలయాపన చేయకుండా శత్రువులకి సమాధానం చెప్పాల్సిందే. మొట్టమొదటి మాట సాత్యకిది. ఆ పైన అంటున్నాడు, అయ్యా ఈ లోకంలో ఎవరికైతే ప్రభువులు ఉన్నారో పెద్దవాళ్ళు, అధికారులు, ఎవరికైతే సహాయకులు ఉన్నారో సబార్డినేట్స్, ఇలా వీళ్ళందరూ కూడా వారంతట వారుగా స్వయంగా ఏ పనిని కూడా ప్రారంభించాల్సినటువంటి అవసరం లేదు. పైన ఎవరన్నా ఉన్నారనుకోండి, ఓ రాజు ఉన్నాడనుకోండి పైన, ఆ కింద ఉన్నటువంటి సేవకుడు ఏం చేయగలడు? ఆయన ఏం చెప్తే చేయగలడు, అతనేమీ మొదలుపెట్టి చేయలేడు. లేదు, ఇప్పుడు అతని కింద ఇంకొక సేవకుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా అతనేం చేయక్కర్లేదు, సేవకుడే అన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఇదొక విచిత్రం. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు ధర్మరాజు కూడా ఉన్నాడు. ధర్మరాజు తనంతట తానుగా ఏది మొదలు పెట్టకూడదు, మొదలు పెట్టడం కూడా, మొదలు పెట్టవలసిన అవసరం కూడా లేదు. ఎందుకు? తనకి సహాయకులం మనం ఉన్నాం కదా. కావున ఇప్పటికిప్పుడు ధర్మరాజు తనంతట తానుగా ఒక వివాదాన్ని, ప్రవాదాన్ని, ఓ యుద్ధాన్ని, వీటిని లేపి ఇలా జరిగింది, ఇలా జరిగింది అని ఇప్పటికిప్పుడు యుద్ధంకి నేను వెళ్తాను అని చెప్పి అతను ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. మనం ఉన్నాంగా, అతనికి సహాయకులమేగా. ధర్మరాజు అంటే మనకి ప్రాణం కదా, ఆయనేగా మన సర్వస్వం అనుకుంటున్నాం. మరి అతని ద్వారా మనం ఎంతో ఉపయోగం పొందాం కదా. అందుకని ఇప్పుడు మనం ఆయన తరపున మాట్లాడాలి, మనమే ఆయన తరపున వ్యవహారం చెయ్యాలి. ఏం చెయ్యాలి? యుద్ధం చెయ్యాలి. వెళ్దాం,
వాళ్ళందరి మీద యుద్ధం ప్రకటిద్దాం, అందరినీ చంపేద్దాం, తిరిగి వచ్చేద్దాం. సాత్యకి రెండవ మాట. ఆ పైన అంటున్నాడు, ఏషాం తథా రామ సమారభంతే. మహానుభావ, ప్రపంచంలో ఎవరి యొక్క సహాయకులు ఆలోచించి ఒక మంచి పనిని తమంతట తానుగా తమ యొక్క పైన ఉన్నటువంటి వారికి క్షేమం కలగాలి అనే ఉద్దేశ్యంతో ఆరంభిస్తారో అటువంటి వారే మంచి సహాయకులు కలిగినటువంటి వారు అవుతారు. లేకపోతే వాళ్ళు అనాథల్లాగా ఎప్పుడూ కష్టాలు పడుతూనే ఉంటారు. మనం ఇంకొంచెం వివరంగా చెప్పుకోవాలి అని అంటే, మనం ఎక్కడికో ఊరు బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నాం. ఆ విషయం మన కింద ఉన్నటువంటి వాడికి తెలిసింది. ఆహా, ఆయన ఫలానా ఊరు వెళ్దాం అనుకుంటున్నారు అని చెప్పి వెంటనే ఆ ఊళ్ళో ఎవరన్నా ఇతనికి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి, ఇగో ఈయన వస్తున్నారు, ఈయన నాకు చాలా కావలసినటువంటి వారు, కాస్త ఆయనకి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకో, ఇగో ఈ సమయానికి ఈ ట్రైన్కి ఇలా దిగుతున్నారు, నువ్వు దగ్గరికి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకో అంటూ మొత్తం పనులన్నీ కూడా మన కింద ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసేసాడు అనుకోండి, మనకంటే అదృష్టవంతుడు ఎవడన్నా ఉంటాడా? ఇక మనమేమీ చేసుకోవాల్సిన అవసరం లేదు, అంతా అతనే చేస్తాడు. అప్పుడు నాకెవరూ లేరు, నేను ఒంటరివాడిని అయిపోయాను అన్న భావన మన మనస్సుల్లో కలగదు. అలా ప్రకృతంలో కూడా ధర్మరాజు ఆయన అలాగే ఉన్నాడు. ఆయన కింద మనం ఉన్నాంగా, మనందరం కలిసి ఇప్పటికిప్పుడు ఆయనకి ఏది కావాలో దాన్ని చేసి పెట్టామనుకో, ఇప్పుడు మీరు బాధపడుతున్నారే అనాథల్లాగా అరణ్యంలో కూర్చుని రోధిస్తున్నారని, ఆ అనాథల్లాగా ఉండాల్సిన అవసరం పాండవులకి పట్టదు. కావున మనం ఆయనకి సహాయకులం అని చెప్పి చెప్పుకునేటటువంటి వాళ్ళం చాలా వేగంగా తొందరగా ప్రతిస్పందించి, ఇప్పుడు ఏ అన్యాయమైతే వీళ్ళకి జరిగిందో ఈ అన్యాయాన్ని మనం ఎదుర్కొని వెంటనే చర్యని ఆరంభించి వాళ్ళకి సంతోషం కలిగించాలి. ఇది మనం చేయవలసింది తప్ప బాధపడుతూ కూర్చోడానికి ఇది సమయం కాదు అని మూడవ మాట మాట్లాడి, కస్మాదిమౌ రామజనార్దనౌ చ, బలరామకృష్ణులు, ప్రద్యుమ్న సాంబులు వీళ్ళందరూ కూడా నాతో కలిసి మేమంతా మనందరం కూడా ఈ త్రైలోక్యనాథులైనటువంటి మూడు లోకాల్లో కూడా ఉత్తములుగా కీర్తించబడేటటువంటి మహాత్ములైనటువంటి ఈ పాండవుల్ని సేవిస్తున్నా సరే అరణ్యంలో వీళ్ళు ఇంకా ఇక్కడే ఉంటూ ఉన్నారు అనంటే ఏదో కారణంతో వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. లేదంటే సాక్షాత్తు మీరు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఉండగా ఇంకేమిటి చింత? నేనున్నాను, ప్రద్యుమ్నుడున్నాడు, సాంబుడున్నాడు, అనిరుద్ధుడున్నాడు, ఇంతమంది ఉండగా వీళ్ళు ఇంతమందిని కలుపుకుని వారిని ఏమీ చేయకుండా ఇక్కడే కూర్చుని అరణ్యంలో మేము ఈ కష్టాలు పడుతూనే ఉంటామనే భావనతోటి వారు చేసినటువంటి అన్యాయాన్ని అక్రమాన్ని భరిస్తూ ఇప్పటికీ కూడా వారు చేసేటటువంటి ఎన్నో ఆరోపణల్ని అవహేళనల్ని అన్నిటినీ కూడా తట్టుకుంటూ ఇంకా ఇంకా కూడా ఈ కష్టాలు అనుభవిస్తూ ఇంకొంతకాలం ఇలాగే గడుపుతూ ఈ అరణ్యంలో అనాథల్లాగా ఇలా కింద పడుకుంటూ నానా కష్టాలు పడుతూ కూడా అభ్యుదయానికి పూర్తిగా దూరంగా వెళ్ళిపోయి మా బ్రతుకు ఇంతే, మేము ఇంతే అంటూ ఏమాత్రం శక్తి లేనటువంటి వారిగా ఈ దుర్భరమైనటువంటి జీవనాన్ని గడుపుతూ కాలాన్ని వెళ్ళదీస్తూ ఉన్నారు అనంటే మనలాంటి మహాత్ములందరూ కూడా వెనకాల ఉండగా వీరుండగా మాకేమీ లోటు అని చెప్పి ఇప్పటికిప్పుడు వాడు చేసినటువంటిది అన్యాయం అనేటటువంటి మాట ప్రపంచమంతా ఒప్పుకుంటోంది. కాబట్టి ఇప్పటికిప్పుడు వెళ్ళి వాడి మీద యుద్ధం చేసి వాడిని చంపి మా రాజ్యలక్ష్మిని మేము మళ్ళీ పరిగ్రహిస్తాం, మేము తీసుకోగలం, మాకు ఆ శక్తి సామర్థ్యములు ఉన్నాయి, ధర్మం కూడా ఒప్పుకుంటుంది అనేటటువంటి ఆలోచన చెయ్యక, మన యొక్క సహాయ స్వీకారం చెయ్యక
వారు అలాగే ఈ అరణ్యంలో దుర్భరంగా బ్రతుకుతూ ఉన్నారంటే పాండవులకి యుద్ధం చేసేటటువంటి శక్తి సామర్థ్యములు సహజంగానే ఉండగా మనలాంటి వాళ్ళందరూ కలిసి వాళ్ళ వెనకాల ఇంకా కూడా బలాన్ని పెంపొందిస్తూ ఉంటే యుద్ధం చేయడం విషయంలో ఆలోచించక ఈగో ఈ రకంగానే మేము ఈ అరణ్యంలోనే ఉంటాం అని చెప్పి అంటూ ఉన్నారు అంటే శక్తి ఉన్నప్పటికీ సామర్థ్యం ఉన్నప్పటికీ ఆ శక్తి సామర్థ్యములని రెండిటినీ కూడా వినియోగించగా లోకమంతా నవ్వుతూ ఉంటే కూడా శత్రువులు ఇంకా ఇంకా పీడిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా పీడిస్తే పీడిచ్చారు, కష్టపెడితే కష్టపెట్టారు. భవిష్యత్తులో అజ్ఞాతవాసం అనేటటువంటిది కూడా పరమ కష్టప్రదమైనటువంటిది అయినప్పటికీ కూడా మేము దాన్ని కూడా పూర్తి చేస్తాం. 12 సంవత్సరముల అరణ్యవాసం, 1 సంవత్సర అజ్ఞాతవాసం రెండూ చేసి మాత్రమే మేము ఇచ్చినటువంటి ప్రతిజ్ఞను నిలబెట్టుకుని మాత్రమే మళ్ళీ రాజ్య ప్రవేశం చేసి మా రాజ్యాన్ని మేం పరిగ్రహిస్తాం అని చెప్పి ఆ బుద్ధితోటి వీళ్ళు ఇక్కడ ఇలా కాలం గడుపుతూ దుర్భరంగా మనకు కనిపిస్తూ ఉన్నారు అనంటే పాండవుల యొక్క ఆలోచన, వాళ్ళ స్థితి, వాళ్ళ యొక్క బుద్ధి ఇంకో విధంగా ఉన్నది. వీళ్ళు ఇలా ఉండడానికి ఇంకొక కారణం ఉన్నది బలరామ మహాత్మా అని సాత్యకి అని ఆ పైన మాట్లాడుతూ ఉన్నాడు మహానుభావుడు. ఈ రోజున వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి, వీళ్ళకేదో కారణం ఉంది కాబట్టి దాన్ని వదిలిపెడదాం. మనం చిత్ర విచిత్రములైనటువంటి ఆయుధాలని ధరిద్దాం, అందరం బయలుదేరదాం. ఈ రోజునే యుద్ధానికి వెళ్ళి ఆ దుర్యోధనుణ్ణి, మన యాదవ సేన ఏదైతే ఉన్నదో గొప్పది, ఈ యాదవ సేనతోటి జయించి ఆ దుర్యోధనుడి యొక్క పాపాలన్నీ కూడా అతని కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేట్టుగా చేసి పీడించి వేధించి రాజ్యం నుంచి అతన్ని వెళ్ళగొట్టి పాండవులకి మళ్ళీ రాజ్యాన్ని పిచ్చేటటువంటి పని మనం చేస్తే ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఈ యుద్ధంలో ప్రత్యేకంగా పాలు పంచుకోకపోయినా సరే మనం గెలవగలం. మీరున్నారు, మీ క్రోధాగ్ని ఉన్నది, మీరు కోపంతో ఒక్కసారి హా అని చెప్పి యుద్ధం ఆరంభం చేశారా రాజ్యంలో ఎవ్వడూ మిగలడు, దుర్యోధనాదులు ఎవ్వరూ కూడా ఉండలేరు. అక్కడ భీష్ముడు ఉండవచ్చుగాక, కురుపుడు ఉండవచ్చుగాక, ద్రోణుడు ఉండవచ్చుగాక, మీ క్రోధాగ్ని ముందు ఎవరండి నిలబడేది? మనం వెళ్ళి మన యొక్క ధైర్యాన్ని చూపించి మన యొక్క బలాన్ని వాళ్ళకి చూపించి వాళ్ళని అందరినీ ఓడించి వద్దాం అన్నాడు సాత్యకి. వీళ్ళ కారణం వీళ్ళకున్నప్పటికీ మనం ఆ పని చేద్దాం. ఆ పైన మహాత్మా సోదరుడు, స్నేహితుడు, గురువుగారు, అలాగే శ్రీకృష్ణుడి యొక్క ఆత్మబంధువు అయినటువంటి అర్జునుడు ఈ సమయంలో ఇక్కడ లేడు. అర్జునుడు లేనటువంటి నలుగురిని మనం చూస్తూ ఉన్నాం. అయితే మానవులందరూ కూడా సాధారణంగా మంచి కొడుకుని కోరుకుంటారు. అలాగే ఓ తండ్రి కొడుకును కోరుకుంటాడు, ఓ గురువు గారు మంచి శిష్యుణ్ణి కోరుకుంటారు. వీళ్ళిద్దరూ దక్కాలి ఎవరికైనా సరే. శిష్యం గురుశ్చ ప్రతికూలవాదం, గురువుగారి మాటకి ఎదురు చెప్పనటువంటి శిష్యుడు కావాలి అని ప్రతి ఒక్క గురువు అనుకుంటాడు. నన్ను ఉద్ధరించేటటువంటి కొడుకు కావాలి అని ప్రతి ఒక్క తండ్రి అనుకుంటాడు. గురువేమో శిష్యుణ్ణి, తండ్రి ఏమో కొడుకుని, అనగా ఒక వంశంలో గురువుగారు శిష్యుణ్ణి కోరుకుంటారు, దాన్ని విద్యావంశం అంటాం. ఇక మామూలుగా మనం అనుకునేటటువంటి వంశంలో తండ్రి కొడుకును కోరుకుంటూ ఉంటాడు. అయితే ఇగో ఇప్పుడు యోగ్యుడైనటువంటి శిష్యుడు, ఉత్తమమైనటువంటి పుత్రుడు, వీళ్ళిద్దరూ కూడా ఈ సమయంలో తమ యొక్క అపార పరాక్రమాన్ని చూపించేటటువంటి అవసరం వచ్చింది. మనందరం కూడా వీరికి ఒక విధంగా ఆత్మీయులం, వారి క్షేమాన్ని కోరుకునేటటువంటి వారం. కాబట్టి నేను గొప్ప గొప్ప ఆయుధాలు ధరించి శత్రువులందరినీ కూడా అస్త్రశస్త్రముల చేత నాశనం చేసి అందరినీ జయిస్తాను. ఇప్పుడు యోగ్యుడైనటువంటి శిష్యుడు, యోగ్యుడైనటువంటి పుత్రుడు ఇద్దరు కూడా మాకున్నారు. మేము అటువంటి వారిని కలిగి ఉన్నాం.
మా సేనలో అటువంటి వారు ఎందరో, వీరందరితో కలిసి వెళ్ళి యుద్ధం చేస్తే వాళ్ళ శక్తి ఎక్కడ, వాళ్ళకి భుక్తి ఎక్కడ? మృత్యువు వారిని వెంటాడి తీరవలసినదే. ఇక సర్పము, అగ్ని, విషము, వీటితో సమానమైనటువంటి బాణాలు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. వీళ్ళ ఈ శత్రువుల యొక్క శిరస్సులన్నిటిని ఖండించి ఆ యుద్ధ భూమి అంతా కూడా వీరి మొండెములతోటి నిండిపోయేట్టుగా చేసి బలమైనటువంటి ఆయుధములతోటి యుద్ధం చేసి శత్రువుల యొక్క తలలు తెగ నరుకుతాను నేను. సాత్యకి పౌరుషం అది. మహాత్ముడు మామూలు వాడు కాదు సాత్యకంటే. ఇంకా అంటున్నాడు, ఆ దుర్యోధనుడు ఎంతమంది సైన్యాన్ని తెచ్చుకున్నా, లేక కౌరవులు ఎంతమంది వచ్చినా సరే అందరినీ చంపి ఆ పైన నా శస్త్ర అస్త్రముల యొక్క వేగాన్ని మొత్తాన్ని అక్కడ ఉన్నటువంటి శత్రువులకి రుచి చూపిస్తాను. ప్రళయకాలంలో అగ్ని ఎలా అయితే గడ్డివాముని అవలీలగా నాశనం చేసేస్తుందో, క్షణకాలంలో మొత్తం భస్మం అయిపోతుంది ఆ గడ్డివాము ఎంత పెద్దదైనా సరే, అలా నేనొక్కడే కౌరవ సేవను మొత్తం నాశనం చేసేస్తా. అలాగే ప్రద్యుమ్నుడు ఉన్నాడు, సామాన్యుడు కాదు. అతను విడిచినటువంటి బాణాలని కృపుడు గాని, ద్రోణుడు గాని, వికర్ణుడు గాని, కర్ణుడు గాని వీళ్ళెవరూ కూడా భరించలేరు. అంత గొప్పగా బాణాలు వేయగలిగేటటువంటి వాడు. ఇక అభిమన్యుడు ఉన్నాడు. అభిమన్యుడి పరాక్రమం నాకు తెలుసు. ఆ సమరభూమిలో ప్రద్యుమ్నుడు నిలిచి ఉంటే అతని శక్తి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇలా ఈ అభిమన్యుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు వీళ్ళందరూ కూడా దుశ్శాసనుణ్ణి అణిచిపెట్టి వాడిని ఓడించి యుద్ధంలో గెలవగలిగినటువంటి వారు. ఇక జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడు యుద్ధంలో ప్రచండ పరాక్రమవంతుడిగా మారిపోతాడు. ఈ సాంబుడు చిన్నప్పుడే శంబాసురుడు అనేటువంటి వాడు వస్తే వాడి సేనని, వాడిని, అందరినీ కూడా నాశనం చేసినటువంటి వాడు బాల్యంలో. ఇక ఇప్పుడు అతివీర భయంకరుడయ్యాడు. ఇటువంటి వాడిని తట్టుకుని నిలవగలదా తుచ్చమైన కౌరవసేన? అది జరిగేనా అని వృత్తో వృత్యాయత పీన బాహు ఏతేన సంఖ్యే నిహతోశ్వచక్ర అంటూ ఈ సాంబుడు సంగ్రామ భూమిలో ఎదుర్కొని ఉంటే శత్రువుల్ని, అతన్ని ఎవరు ఓడించగలరు, ఎవరు అతనికి ఎదురు యుద్ధం చేయగలరు? అంత్యకాలంలో ఎలా అయితే యముడి యొక్క చేతి నుంచి ఒకడు తప్పించుకోలేడో, వాడికి మరణకాలం సంప్రాప్తించింది అనంటే ఇక వాణ్ణి ఎవడు ఎలా అయితే కాపాడలేరో, యుద్ధభూమిలో సాంబుడు చేతి నుంచి ఎవరిని కూడా ఎవరు కాపాడలేరు. అటువంటి వాడు సాంబుడు. ఇక వసుదేవనందుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మహారథులైనటువంటి ద్రోణ భీష్ములని అందరినీ కూడా భస్మం చేసేస్తారు. ఆయన సోమదత్తుణ్ణి, కౌరవ సేనని అంతటిని శ్రీకృష్ణ పరమాత్మ బాణాలతోటి దహించి వేస్తారు. ఆయన యొక్క శక్తి ఒకరు చెప్పవలసినటువంటిదా? ఎంతటి మహాత్ములైన. ఇక చేతిలో ఆయుధం ఉంటుంది, బాణాలు విచిత్రమైనటువంటివి ఉన్నాయి, విశిష్య చక్రాయుధం కలిగి ఉన్నటువంటి వాడు స్వామి. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఎవరైనా సరే యుద్ధరంగంలో ఎదుర్కోగలరా? దేవతల్లో కూడా ఎవరు ఈ కృష్ణ పరమాత్మని ఎదుర్కొనేటువంటి వారు లేరు. ఇక కౌరవుల విషయం ఎంతటిది. ఇక అనిరుద్ధుడు ఉన్నాడు. ఆయన యుద్ధ భూమిని మొత్తాన్ని కూడా ఓ యజ్ఞం జరుగుతూ ఉన్నప్పుడు యజ్ఞవేదిక మీద ఎట్లా అయితే దర్భలన్నీ కూడా పరచబడి ఉన్నప్పుడు ఆ యజ్ఞవేదిక అక్కడ ఉన్నది అనేటటువంటి విషయం కూడా తెలియదో, అలా దర్భలు కప్పేసి ఉన్నటువంటి యజ్ఞభూమి ఎలా అయితే మనకి దర్భలతో ఉన్నటువంటి భూమిలాగా కనిపిస్తూ ఉంటుందో, ఈ అనిరుద్ధుడు కత్తి డాలు తీసుకుని యుద్ధం చేయడానికి దిగినట్లయితే ఆ యుద్ధంలో ఇతని శత్రువులు ఎవరైతే వస్తారో వాళ్ళందరి యొక్క తలలు తెగ నరకడం వలన ఆ యుద్ధ భూమి మొత్తం అంతా కూడా కింద భూమి అనేటటువంటి ఆనవాలు కూడా కనిపించగా ఈ శత్రువుల యొక్క తలలతోటి మొండెములతోటి నిండిపోయి ఉంటుంది. అటువంటి వాడు అనిరుద్ధుడు. అలాంటి సమర్థుడు ఇక్కడ ఉన్నాడు. ఇక యాదవ వంశీయులు వృష్ణి, భోజ, అంధక, సాత్వద, శూరసేన జాతీయులందరూ కూడా
యుద్ధంలో పాల్గొంటారు. మనం ఇప్పుడు యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులందరినీ కూడా చంపి లోకంలో ఆ పైన ఈ సేన ధర్మం యొక్క కీర్తిని వృద్ధి చేస్తుంది, విస్తరింపజేస్తుంది. ఎంత మాట మాట్లాడాడో చూడండి. ఈ సేన ధర్మం యొక్క కీర్తిని, వీళ్ళు ఆ యుద్ధం చేసి పాండవుల విషయంలో వాళ్ళు రాకుండా వీళ్ళంతట వీలుగా వెళ్ళి దుర్యోధనాదులతో యుద్ధం చేసి వాళ్ళు ఓడించి వాళ్ళందరినీ చంపి పరలోకానికి పంపించి కీర్తిని వృద్ధి చేస్తుందట. ధర్మకీర్తి అనేటువంటిది ఆయన అభిప్రాయం. ధర్మాన్ని మేము వృద్ధి చేయగలం అని చెప్తూ ఉన్నాడు ఆయన. ఇది అధర్మం, ఇలా చెయ్యకూడదు, అజ్ఞానం ఆవరించి ఉంది, తప్పు, అది అలా వద్దు అంటున్నాడు. ఇక ఆ పైన ధర్మవేత్తలలో అగ్రగణ్యుడు ధర్మరాజు. తతోభిమన్యు పృథివీం ప్రశాస్తు యావత్వ్రతాన్ ధర్మభృతాం వరిష్ఠ. యావత్ వ్రతం వనవాసం చేస్తూ ఉంటే ఇక ధర్మరాజు ఏం మాట్లాడవచ్చు? ఏమయ్యా, మీరు దుర్యోధనాదుల్ని చంపి ఉండవచ్చు గాక, అయినా నేనేం ప్రతిజ్ఞ చేశా? 12 సంవత్సరములు అరణ్యవాసం చేస్తానని చెప్పా, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తానని చెప్పా. ఇది ప్రతిజ్ఞ కదా. ప్రతిజ్ఞ నుంచి నేను ఎట్లానయ్యా వెనుదిరిగేది? కావున నేను రాను అని అంటాడా? మనమందరం వాళ్ళని చంపి ధర్మరాజా రావయ్యా, నువ్వు ఆ పీఠం ఎక్కువ అని చెప్పి అన్నప్పుడు లేదు లేదు నేను 12 ఏళ్ళు ఈ వ్రతం చేసే వస్తానంటాడా? ఆ పైన 13వ సంవత్సరం కూడా అజ్ఞాతవాసం గడిపి అప్పుడు నా దగ్గర ఇంకో ఆలోచన ఉందంటున్నాడు. ఏమంటున్నాడు? తతోభిమన్యు పృథివీం ప్రశాస్తు యావత్వ్రతం ధర్మభృతాం వరిష్ఠ. ఆశ్చర్యం చూడండి. యుధిష్ఠిర పారయతే మహాత్మా ద్యుతే యథోక్తం కురు సత్తమేన. అంతవరకు రావక్కర్లేదు. ధర్మరాజు ఇలాగే అరణ్యవాసం చేసుకుని అజ్ఞాతవాసం కూడా చేసుకుని రమ్మందాం. ఆయన వ్రతం మనం చెడగొట్టద్దు, ఆయన్ని మనం ఇబ్బంది పెట్టవద్దు, ఆయన ప్రతిజ్ఞకి మనం భంగం కలిగించవద్దు. ఆయన పని ఆయన్ని చేసుకోనివ్వండి. అభిమన్యుడున్నాడుగా వీళ్ళ పుత్రుడు, ఈ అభిమన్యుడిని తీసుకువెళ్ళి మనం సింహాసనం మీద కూర్చోబెడదాం. ఈయన వ్రతం పూర్తయ్యి ఈ ప్రతిజ్ఞ పూర్తయ్యి ధర్మరాజు మళ్ళీ రాజ్యంలోకి అడుగుపెట్టేంత వరకు అభిమన్యుడు ప్రశాసిస్తాడు, అభిమన్యుడు రాజ్యపాలన చేస్తాడు. ఏం నష్టమేమిటడా? అంటే ఈ సాత్వికి మాట్లాడేటువంటి మాటల్లో వీళ్ళు ఏమీ మాట్లాడట్లేదు. శత్రువులు దుర్మార్గులు అపకారం చేసినా వీళ్ళు భరించి కూర్చున్నారు. పై మాట వీళ్ళు మాట్లాడలేకపోతూ ఉన్నారు. వీరు దానికి ఏ విధమైనటువంటి వ్యతిరేకమైన చర్య చెయ్యట్లేదు. ఇలాగే ఉంటాం అని చెప్పి అంటున్నారు. మేం ధర్మంగానే ఉంటాం అంటున్నారు. వీళ్ళు ఇలా అంటున్నారు అని అంటే ఏదో కారణం ఉన్నది. కాబట్టి వీళ్ళకి ఆత్మీయులం మనం కదా, వీళ్ళని ఆత్మీయులు అని మనం అనుకుంటున్నాం, మనల్ని ఆత్మీయులను వాళ్ళు అనుకుంటున్నారు కదా. కాబట్టి ఇటువంటి వారికి మనం వారు అడగకుండానే వాళ్ళకు కావలసింది ఏదైతే ఉందో అది చేసి పెట్టినట్లయితే అప్పుడు వాళ్ళు మహాత్ములుగా కీర్తించబడతారు. మనం కూడా యోగ్యులం అని చెప్పి అనిపించుకోబడతాం. ఇంతవరకు వీళ్ళ ద్వారా మనం ప్రయోజనం పొంది ఈనాడు వీళ్ళు కష్టంలో ఉంటే ఏదో కష్టాలు పడుతున్నారు వాళ్ళని వదిలిపెట్టేద్దాం అని అనుకోవడం ధర్మమా? మనం మహాత్ములుగా కీర్తించబడుతున్నాం కదా, మరి మనకంటూ ఓ ధర్మం ఉండాలి కదా. అందువల్ల మనం వెళ్ళి వాళ్ళని చంపి ధర్మరాజు ఎలాగూ రాజ్యానికి రానంటాడు కాబట్టి అభిమన్యుడిని కూర్చోబెట్టి రాజ్యపాలన చేయిద్దాం. ధర్మం నిలబడుతుంది. కేవలం ఒకటే తాత్పర్యం, ధర్మం నిలబడ్డాం, అధర్మం నాశనం అవ్వడం. ఆ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ఈ బాధ్యత ఇప్పుడు మన మీద ఉన్నది అంటున్నాడు సాత్యకి. చూడండి ఎంత విశేషంగా, ఎంత భావన ఉన్నదో ఆయనకి, ఎంత స్పష్టంగా ఆయన భవిష్యత్తు కాలాన్ని ఆయన ఆలోచించి దాన్ని అంచనా వేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు. పరమాత్మ వింటున్నారు. విశేషం ఇది. బలరాములు వారు వింటున్నారు, ధర్మరాజు వింటూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా. ఇలా అంటూ ఆ పైన అంటున్నాడు, అస్మత్ ప్రముక్తైర్విశిఖైర్జితారి. ఇక 13వ సంవత్సరం, 13వ సంవత్సరం 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 13వ సంవత్సరం
మనం శత్రువులందరినీ కూడా నాశనం చేసిన తర్వాత 13 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు ధర్మరాజు రాజ్యాన్ని అనుభవిస్తాడు. ధాతరాష్ట్రులు అనేటువంటి వాళ్ళు అనగా ధృతరాష్ట్ర పుత్రులు ఎవ్వరూ కూడా లేకుండా చేయడం, కర్ణుణ్ణి చంపేయడం, ఈ 2 పనులు మనం చెయ్యవలసినటువంటివి. దీనివలన మన కీర్తి కూడా పెరుగుతుంది. ఇంతకుముందు ఏమనుకున్నాం? ధర్మకీర్తి పెరుగుతుంది. ఇప్పుడేమంటున్నాం? మన కీర్తి పెరుగుతోంది. అంటే అర్థం ఏమిటి? ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అది సాత్విక మాటల్లో ఉన్నటువంటి నిగూఢమైన అర్థం. ఇంత పని చేస్తే లోకంలో ఏమంటారు? సాత్వికి ఇత్యాదులు యాదవ వీరులందరూ కూడా అధర్మాన్ని వాళ్ళు సహించలేక ధర్మరాజును అట్లానే ఉంచి ఆయన్ని రానివ్వకుండా వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళి అధర్మాత్ముడైనటువంటి ఆ దుర్యోధనుణ్ణి, కౌరవులని, ధార్తరాష్ట్రుల్ని అందరినీ కూడా నశింపజేసి వీళ్ళందరితో కలిసి ఉండి ఎప్పటికప్పుడు ఈ పాండవులకి అపకారం చెయ్యాలనేటటువంటి కోరికతోటి వాళ్ళల్లోనే ఒకవాడిగా ఉంటూ అహంకారి అయి మదబలమును చూసుకుని రెచ్చిపోతూ ఉండి ఎప్పటికప్పుడు పాండవ వినాశనమే కాక నేను అర్జున్ని చంపుతానని చెప్పి ఉవ్విళ్ళూరుతూ ఉన్నటువంటి కర్ణుణ్ణి నాశనం చేసి సమూలంగా శత్రునాశనం పూర్తయిన తర్వాత ధర్మరాజు నీ ఏమాత్రం ఇబ్బంది పెట్టగా ఆయన ధర్మం ఆయన కొనసాగించుకునేట్లుగా చూసి అభిమన్యుణ్ణి ఇక్కడ కూర్చోబెట్టి ఆయన వ్రతమైన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఈ ధర్మరాజుని మళ్ళీ రాజ్యంలో కూర్చోబెట్టి ఆయన్ని సుఖంగా చూశారు అని అంటే యాదవ వీరులు ఎంత గొప్పవాళ్ళయ్యా, వాళ్ళ ధర్మం ఎంత గొప్పది అని ప్రపంచం అంటుంది. మన యొక్క కీర్తి పెరుగుతుంది. నేను చెప్పేటటువంటి మాటల్లో ఆలోచించండి అందరూ కూడా అన్నట్లుగా మాట్లాడాడు. చూశారు స్వామి, ఇంకా జగన్నాటకం కొంత ఉన్నది. అప్పుడే ఈ కథ అయిపోతే ఎట్లా? ఇంకా ఎన్నున్నాయి ఈ పైన? ఈ అరణ్య పర్వలో ఎన్ని విశేషాలున్నాయి, ఆ పైన విరాట పర్వలో ఎన్ని విశేషాలు విన్నాం, ఆ పైన ఉద్యోగ పర్వలో ఎన్నున్నాయి. ఇది కథంతా జరగద్దు. ఈ నాటకమంతా పూర్తయి ఎవరి ముఖాలకి ఏ ఏ రంగులైతే ఉన్నాయో, ఏ ఏ అడ్డులైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ముసుగులు వీడు ఇది అని చెప్పి బయటపడితే అప్పుడు స్వామివారు జరగాల్సింది జరగనిస్తారు. అంతవరకు ఆయన జరగనివ్వరు. అందుకని అప్పటిదాకా విని ఇంకొంతసేపు అయితే ఇంక సాత్వికి బయలుదేరుతాడేమో అట్నుంచడే యుద్ధానికి అన్నట్లుగా మాట్లాడుతూ ఉండడంతో పరమాత్మే సాక్షాత్తుగా మాట్లాడుతున్నాడు. ఇది మన భాగ్యం. ఆయన చెప్పిన మాటల్ని వినగలిగేటటువంటి యోగ్యత మనకి ఈనాడు పట్టింది. అదృష్టవంతులం. వాసుదేవ ఉవాచ అసంశయం మాధవ సత్యమే తద్గృహీమతే వాక్యమదీన సత్వ స్వాభ్యాం భుజాభ్యాం అజితాంతు భూమిం నేచ్ఛత్కురూణాం వృషభ కథంచితే నహ్యేష కామాన్న భయాన్న లోభాత్ యుధిష్ఠిరో జాతు జహ్యాత్ స్వధర్మం భీమార్జునౌ చ అతిరథౌ యమౌ చ తథైవ కృష్ణా ద్రుపదాత్మజేయం ఉభౌ హి యుద్ధే ప్రతిమౌ పృథివ్యాం వృకోదరశ్చైవ ధనంజయశ్చ కస్మాన్న కృత్స్నాం పృథివీం ప్రశాసేత్ మాతృసుతాభ్యాంచ పురస్కృతోయం యదాతు పంచాలపతిర్మహాత్మా సకేకయశ్చేధిపతిర్వయం చ యుద్ధేమ విక్రమ్య రణే సమేతః తదైవ సర్వే రిపవోహిన స్యుః. పరమాత్మ అంటూ ఉన్నారు, నాయనా మధువంశాగ్రణి సాత్యకి నీ మాటలు ముమ్మాటికి నిజమయ్యా. నువ్వు మాట్లాడిన మాటల్లో ఎత్కించిత్ తప్పు లేదు. సాత్వికతో అంటున్నారు, సందేహం కూడా లేదు. నీ మాటల్ని నేను సమర్థిస్తున్నాను పరమాత్మ అంటున్నారు. కానీ ధర్మరాజు తన భుజాలతో తను సాధించుకున్నటువంటి రాజ్యాన్నే అనుభవిస్తాడయ్యా. మనందరం వెళ్ళి యుద్ధం చెయ్యవచ్చు, వారందరినీ కూడా నశింప చెయ్యవచ్చు. కష్టం కాదు, పెద్ద విషయం కూడా కాదు. వాళ్ళెంత, వాళ్ళ స్థాయి ఎంత. అబ్బే, అదేమి నువ్వు అన్న మాటల్లో సందేహంగా నేను చెప్పట్లా. చెయ్యగలం ఆ పని. వాళ్ళందరినీ నశింప చెయ్యగలం.
ధర్మరాజుని మళ్ళీ రాజ్యంలో కూర్చోబెట్టగలం, ఈ లోపల కావాలంటే అభిమన్యుణ్ణి పంపించగలం. కానీ ఈ ధర్మరాజు తను సాధించుకున్నటువంటి దాన్ని అనుభవిద్దామని అనుకుంటాడు. తన భుజాలతోటి రానటువంటి దాన్ని ఎప్పుడూ కూడా అనుభవించడు. ఇక కోరికతో కానీ, భయంతో కానీ, లోభంతో కానీ ధర్మరాజు ఎప్పుడూ కూడా స్వధర్మాన్ని విడిచిపెట్టడయ్యా. అలాగే అతిరథులైనటువంటి భీమార్జునులు, కవలలు అయినటువంటి నకుల సహదేవులు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు తమ తమ ధర్మాల్ని ఆచరిస్తూనే ఉంటారు, ఎప్పటికీ విడిచిపెట్టారు. ఇక ద్రౌపది ఆమె కూడా ఏనాడు ధర్మాన్ని విడిచిపెట్టలేదయ్యా. ఇక భీమార్జునులు ఇద్దరు ఉన్నారు చూసావా, యుద్ధంలో ఈ భూమి మీద సాటి లేనటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు, భీముడు అర్జునుడు. వీళ్ళిద్దరూ ఉండగా ఇక ఇంకొక వ్యక్తి ఏమిటి? యుద్ధం అంటే వీళ్ళిద్దరూ చెయ్యాలి. ఇక నకుల సహదేవులతో భీమార్జునులతో కలిసినటువంటి ఈ ధర్మరాజు ఈ భూమిని శాసించకుండా ఎలా ఉంటాడు? శాసిస్తాడు. అతను తప్పక మళ్ళీ విజయాన్ని పొందుతాడు. ఇక పాంచాల రాజు, కేకయుడు, చేదిరాజు మనం అందరం కలిసి యుద్ధంలో పరాక్రమం చూపితే ఇక ఎదురు తిరిగేటువంటి వారంటూ ఎవరు ఉండరు, శత్రువు అనేటువంటి వాడు ఎవడూ ఉండడు. నేను మొన్న చెప్పుకున్నాం, కొంత ప్రాతిపదిక ఉన్నది ఇక్కడ ఈ అధ్యాయంలో అనుకున్నాం. సంధి లాంటి అధ్యాయం ఇది. మహాభారతంలో అరణ్య పర్వలో, తీర్థయాత్రా పర్వలో ఇప్పటి వరకు కొంత తీర్థయాత్రలు చేశారు, ఈ పైన చేయబోతున్నారు. మధ్యలో ఒక నిర్ణయం జరగబోతోంది అని ఆ నిర్ణయంలో భాగంగానే పరమాత్మ చెప్పిన మాటను మనం తెలుసుకోవాలి అంటున్నారు ఆయన. యుద్ధంలో మనందరం పాల్గొంటే, అంటే పూర్వం చెప్పినట్లుగానే యుద్ధం నిశ్చయం, పరమాత్మ పాండవుల పక్షాన ఉండడం నిశ్చయం. ఇక భీమ, అర్జున, నకుల సహదేవులతో కలిసినటువంటి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో భవిష్యత్ కాలంలో యుద్ధంలో జయించడం అనేటటువంటిది నిశ్చయం అయిపోయింది. ఆ పైన ఈ మాటలు విన్నటువంటి ధర్మరాజు మాట్లాడుతూ నేదం చిత్రం మాధవయత్ బ్రవీషి అంటున్నాడు ఆయన. సాత్యకి, నీ పలుకులు, నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా నిజమేనయ్యా. ఇక నీలాంటి వీరుడికి ఆశ్చర్యం అనేటువంటిది ఏది ఉంటుంది? కానీ నాకు సత్యాన్ని రక్షించడమే ప్రధానం. రాజ్యప్రాప్తి కాదు. రాజ్యం నువ్వు అన్నట్టు ఇప్పుడే రావచ్చు, కానీ సత్యం నేను ప్రమాణం చేశాను కదా, దాన్ని రక్షించాలి నేను. రాజ్యం ఏముంది? ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. కానీ ఈ సత్యం మటుకు ఒకసారి క్రమం తప్పామా అయిపోయినట్లే, మళ్ళీ దాన్ని రక్షించుకోలేం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకు కూడా ఈ విషయం తెలుసు, నా అభిప్రాయం తెలుసు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం మొత్తం నాకు తెలుసు. ఆయన ఏమనుకుంటున్నారో, ఆయన అభిప్రాయం ఏమిటో, భవిష్యత్ కాలంలో ఏం జరగబోతోందో అదంతా నాకు కూడా తెలుసు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే ఒకవేళ పరాక్రమం చూపించడానికి సిద్ధుడైతే అప్పుడు ఇక నువ్వు, నేను అందరం కలిసే కదా పరమాత్మతో కలిసి ఆ దుర్యోధనుణ్ణి జయిస్తాము ఆయన అనుకోవాలి. ఇక మీరందరూ కూడా ఇప్పుడే బయలుదేరి మళ్ళీ ద్వారక్కి వెళ్ళిపోండి. మమ్మల్ని చూడ్డానికి వచ్చారు, చాలా సంతోషం. మీరు మాకు ప్రభువులు, సహాయకులు, అంతేకాక ఈ లోకాన్ని మొత్తాన్ని రక్షించేటటువంటి వారు యాదవ వీరులు. మీరంతా కూడా సామాన్యులు కాదు. మీ వల్ల లోకమంతా కూడా రక్షణగా ఉంటోంది. కావున మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూడడం, మమ్మల్ని కలవడం, ఇదే నాకు చాలా ఆనందంగా ఉన్నది. ధర్మపాలనలో మీరు ఎప్పుడూ కూడా సావధాన చిత్తులై ఉండాలి. మళ్ళీ నేను మిమ్మల్ని ఒక చోట చేరగా అందరం కలిసి ఉండగా అప్పుడు చూస్తాను. ఆనాడు మనందరం కలిసి భవిష్యత్తులో ఏం చెయ్యాలో చూద్దాం. యాదవులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరంతా బయలుదేరి వెళ్ళండి అన్నాడు ధర్మరాజు సాత్వికతోటి అతని ఆగ్రహాన్ని తగ్గిస్తూ. ఇక ఆ పైన వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుని పెద్దవాళ్ళకందరికీ కూడా నమస్కారాలు చేసుకుని చిన్నవాళ్ళని అందరూ కూడా కౌగలించుకుని పాండవులు అలాగే యాదవ వీరులు అందరూ కూడా ఇక తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పాండవులు ఇంతకు ముందులాగానే తీర్థయాత్ర మళ్ళీ ప్రారంభించారు. శ్రీకృష్ణ పరమాత్మకి వీడ్కోలు పలికాడు ధర్మరాజు.
నమస్కారాలు చేశారు. ఆ తర్వాత లోమశ మహర్షితో కలిసి తన తమ్ముళ్లతోటి భార్యతోటి వీళ్ళందరితో కలిసి విదర్భరాజు అక్కడ ఉండగా ఆయన పూజిస్తే ఆయన పూజలు కూడా అందుకొని ఇక పయోష్ణీ నదీ తీరానికి చేరాడు ధర్మరాజు. ఆ పయోష్ణీ నది అనేటువంటిది చాలా గొప్పది. అది ఆ నదిలో సోమయాగం చేసినప్పుడు ఆ సోమయాగంలో వినియోగించేటటువంటి సోమరసం కలిసింది. అందుకని పయోష్ణీ నది చాలా పుణ్యమైనటువంటిది. ఆ నీళ్లు త్రాగి అక్కడే ధర్మరాజు నివసించాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి మహాత్ములందరూ కూడా ద్విజాతిముఖ్యై ముదితైర్మహాత్మ సంస్తూయమాని మానః స్తుతిభిర్వరాభి అంటూ అక్కడ ఉన్నటువంటి మహాత్ములందరితోటి ఆయన నిరాజనాలు అందుకున్నాడు. వాళ్ళందరూ ఆయన్ని చాలా గొప్పగా కీర్తించారు. ఇక ఆ పైన ధర్మరాజు ఇంకొంతమంది మహాత్ముల యొక్క చరిత్రను తెలుసుకోబోతూ ఉన్నాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత తీర్థయాత్రా పర్వణి లోమశతీర్థయాత్రాయాం యాదవగమనే 20+100తమోऽధ్యాయ. ఇక్కడికి మహాభారతంలోని అరణ్య పర్వలో తీర్థయాత్రా పర్వలోని అధ్యాయం పూర్తి చేసుకున్నాం. మళ్ళీ పైన ధర్మరాజు ఇంకా విశేషమైనటువంటి తీర్థయాత్రలకు వెళ్ళబోతూ ఉన్నాడు. ఇప్పటికి మనం మహాభారత అంతర్గత అరణ్య పర్వలో తీర్థయాత్రా పర్వ వరకు 120 అధ్యాయాలు చక్కగా పారాయణ చేసుకున్నాం. భక్త్యా భాగవతం జ్ఞేయం, భక్త్యా యుక్త్యా చ భారతం, భక్త్యా యుక్త్యా చ రక్త్యా చ జ్ఞేయం రామాయణార్ణవం అన్నారు పెద్దలు. భాగవత గ్రంథంలో భక్తి ప్రధానంగా ఉంది. భక్తితోనే ఆ గ్రంథాన్ని మొత్తాన్ని అధ్యయనం చెయ్యాలి, వినాలి, పారాయణ చెయ్యాలి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. అది ఎంతో విశిష్టమైనటువంటి గ్రంథం. ఒకసారి ఒక మాట విన్నా, ఒక శ్లోకం చదివినా ఆ పుణ్యం అనేటువంటిది అక్షయం అవుతుంది అని చెప్పారు. అక్కడ భగవత్తత్వం, సామాన్యుడు ఆ భగవత్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని గురించిన చర్చ, దానికి సంబంధించినటువంటి కథలు ఎంతో రమణీయంగా హృదయంగా ఉంటాయి. ఇక రామాయణం దగ్గరికి వస్తే రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లుగా రామాయణం అంతా కూడా ధర్మాన్ని తెలిపేటటువంటిది. పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతం ఇత్యాదులన్నీ కూడా ధర్మాలు చెప్పబడి ఉన్నాయి. ప్రతి శ్లోకంలో కూడా రమణీయత కనిపిస్తూ ఉంటుంది. సుందరుడైనటువంటి పురుషోత్తముడు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రతి అక్షరం కూడా పరమ పవిత్రమైనటువంటిది. గాయత్రీ మంత్ర తత్వాన్ని ప్రతిపాదించేటటువంటి గ్రంథం అది. అత్యద్భుతమైనటువంటి పుణ్యాన్ని, క్షేమాన్ని అనుగ్రహించేటటువంటిది. ఇక ఆ రామాయణం వల్ల పుణ్యము అలాగే చిత్తశుద్ధి ఇత్యాదులు కలుగుతాయి. మహాభారత గ్రంథానికి వచ్చేటప్పటికి ఇక్కడ భక్తి ఉన్నది. అయితే భక్తి కొంతగా ఉంటూ ఉంటుంది. ప్రధానమైనటువంటిది ఇక్కడ యుక్తి కావాలి. ఇక్కడ యుక్తితోనే ఎక్కువగా ఆలోచిస్తూ వెళ్ళాలి. మహాభారత గ్రంథాన్ని చదవడమైనా, దాన్ని అర్థం చేసుకోవడమైనా ఇటు భక్తితోటి అర్థం చేసుకోవాలి, అటు యుక్తితోటి అర్థం చేసుకోవాలి. భక్తి యుక్తి రక్తితో రామాయణం, భక్తితో భాగవతం, భక్తి యుక్తులతో భారతం. ఈ భారత గ్రంథంలో 1,00,000 శ్లోకములతోటి మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అని చెప్పినట్లుగా పెద్ద గ్రంథం ఇది. ఇంతకైనా వేరే గ్రంథం ఏదైనా పెద్దది ఉండవచ్చేమో ఒకవేళ, కానీ ఇందులో చెప్పినటువంటి విశేషాలు అక్కడ కనిపించవు. లేదు, ఇందులో చెప్పినటువంటి విశేషాల కంటే కూడా ఎక్కువ ఇంకో గ్రంథంలో చెప్పి ఉండొచ్చేమో, కానీ ఇంత పెద్ద గ్రంథంగా ఉండదు అది. అటువంటిది భారతం. ఈ 2 లక్షణాలు కలిసి ఉన్నటువంటిది. ఇటువంటి భారత గ్రంథంలో సామాన్యుడు కనిపిస్తూ ఉంటాడు అడోడుగున. కలికల్మషమైనటువంటి ఈ యుగంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉన్నదో, ఈ మనుషుల ప్రవర్తనకి దగ్గరగా ఉండేటటువంటి స్వభావాల్ని
అడుగడుగునా మనకి పరిచయం చేస్తూ ఏది చెయ్యకూడదో, ఏది చెయ్యాలో, ఏది విహితమో ఏది అవిహితమో ఆ విషయాన్ని మనకి చక్కగా బోధించేటటువంటిది. ఎక్కడైనా ధర్మం చెప్పవలసి వస్తే ఇదింతే అని చెప్తుంది ఈ గ్రంథం. ఎక్కడైనా లాలిస్తూ చెప్పాల్సి వస్తే ఇలా కదా దీన్ని మనం అనుకోవాలి, ఇలా కదా మనం ధర్మం ఆచరించాలి అని బుజ్జగిస్తుంది ఈ గ్రంథం. దీనికి కొన్ని సంప్రదాయములు ఉన్నాయి. పెద్దలు, మహాత్ములు, పూర్వాచార్యులు కొన్ని సంప్రదాయాలను పెట్టారు. వీటికి వ్యాఖ్యానములు ఉన్నాయి. వ్యాఖ్యానానికి లోబడి మనం అర్థం చెప్పుకుంటూ వెళ్ళాలి తప్ప స్వేచ్ఛగా యథేచ్ఛగా ఏదంటే అది చెప్తామంటే పై అధ్యాయాల్లో పై కథలో ఈ మాటలు పొసగవు. కాబట్టి సందర్భ విరోధం లేకుండా ఈ గ్రంథాన్ని పారాయణ చేసుకోవాలి. అటువంటి దివ్యమైన భవ్యమైన అవకాశాన్ని కల్పించారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. విరాట పర్వతో ఆరంభించి ఈ వేదిక మీద మహాభారత గ్రంథంలో 120వ అధ్యాయం వరకు అరణ్య పర్వలో చెప్పేటటువంటి భాగ్యం. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం అన్నట్లుగా మూగవాడితోటి అత్యద్భుతంగా చెప్పిస్తారట పరమాత్మ. చక్కగా మాట్లాడిస్తారట. కుంటివాడితోటి కొండలెక్కిస్తాడట. మూగవాడిని నేను ఇటువంటి మూగవాడితో ఇంతటి అత్యద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి గ్రంథరాజాన్ని పారాయణ చేయించినటువంటి వారు స్వామివారు. ఆయన పలికించినటువంటి మాటలే తప్ప నా గొప్పదనం, నా విజ్ఞానం ఏమీ లేదు. ఈ పారాయణ ఇంతవరకు మనం ఇలా చేసుకున్నాం. భవిష్యత్తులో దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. వాటిని ఛానల్ వారు ఉపదేశిస్తారు, తెలియజేస్తారు అందరికీ కూడా. ఇంతవరకు ఈ ప్రత్యక్ష ప్రసారంలో అత్యద్భుతంగా ప్రతినిత్యం ఈ గ్రంథాన్ని పారాయణ చేసుకునేటటువంటి భాగ్యం, పారాయణ చేయించేటటువంటి ఆ కథని చెప్పగలిగేటటువంటి భాగ్యం నాకు కల్పించారు స్వామివారు. ముందుగా స్వామివారికి, స్వామివారి చరణాల విందములకి నేను నమస్కారములు తెలియజేసుకుంటూ, ఇదంతా ఏదైనా అస్మద్గురువుల యొక్క అనుగ్రహ లబ్ధమే, నాదేమీ విశేషమైనటువంటిది లేదు. ఏదైనా విశేషమైనటువంటి విషయం ఉంటే గురువుల అనుగ్రహంతో వచ్చినటువంటిది. ఎక్కడైనా ప్రామాదికమైనటువంటి దోషం ఉంటే అది నా స్వబుద్ధితో చెప్పినటువంటిది అని విన్నవించుకుంటూ, అటువంటి గురువులు మహాత్ములు బ్రహ్మశ్రీ మారుతి వెంకటరామ శర్మ గారు అని చెప్పి మా స్మార్త గురువులు, అలాగే బ్రహ్మశ్రీ ఓరుగంటి రామలాల శర్మ గారని మా శాస్త్ర గురువులు, అలాగే మా పరమ గురువులు అందరికీ కూడా బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గురువు గారు, బ్రహ్మశ్రీ మారుతి కోదండపాణి శాస్త్రి గారు, వీరి యొక్క అనుగ్రహంతో ఇంతగతి ఉత్తమమైనటువంటి గ్రంథాన్ని యథోచితంగా 4 మంచి మాటలతోటి చెప్పుకోగలిగేటటువంటి యోగ్యతను నేను పొంది ఉన్నాను. అలా వారికి, నా జన్మకు కారణమైనటువంటి వారు, విద్యాబుద్ధులతోటి నన్ను సంస్కృతుణ్ణి చేసినటువంటి అస్మన్ మాతాపితరులకి, బ్రహ్మశ్రీ చిదంబర దీక్షితులు గారు, కృష్ణవేణి అనేటువంటి ఇద్దరికి, అలాగే ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇట్లా నిర్వహించుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన సంబంధికులైనటువంటి అధికార వర్గమునకు, అలాగే ఈ కార్యక్రమంలో ఇంత విశేషంగా సహకరించినటువంటి వారైన ప్రొడ్యూసర్లు, అలాగే నన్ను మీకు చూపిస్తున్నటువంటి కెమెరామెన్లు, ఇతర సహాయక వర్గము, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, వీళ్ళందరికీ కూడా నేను మా భరద్వాజ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇక ఈనాడు ఈ కార్యక్రమాన్ని మనం ఇంతటితో పూర్తి చేసుకుంటూ, అందరూ కూడా మనమంతా భగవద్భక్త సంఘంలోని సభ్యులం కాబట్టి ప్రతినిత్యం ఈ పారాయణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యైశ్వర్యములు కల్పించు మహాత్మా అని స్వామిని ప్రతినిత్యం కోరుకుంటూ ఉంటాం. స్వామివారి అనుగ్రహంతో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాం. ఆ స్వామివారి దివ్యానుగ్రహంతో ఇతోధికమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యములు అందరికీ కలగాలి. చివరిగా పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి మాటని నేను అసకృత్తుగా చెప్తూ వచ్చాను. ఈ మహాభారత గ్రంథంలో ఇంకా కొన్ని విశేషములైనటువంటి ఉన్నాయి. ఎంతో బరువు కలిగినటువంటి విషయములు. తీర్థయాత్రా పర్వలో కొన్ని రహస్యములు ఉన్నాయి.
తీర్థయాత్రా పర్వ ఎందుకు ఆరంభమైంది అనేటటువంటి దానికి సంబంధించి కొన్ని రహస్యములు ఉన్నాయి. పైన అష్టావక్ర గీత, ఆ పైన రామాయణం, ఆ పైన హనుమంతుల వారి, ఆ ముందరగా హనుమంతుల వారి ఆగమనం, దాంట్లో ఉండేటటువంటి విశేషం, చివరిలో యక్ష ప్రశ్నలు, మధ్యలో కొందరు ఋషుల యొక్క చరిత్రలు, ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఋషుల యొక్క చరిత్రల్లోని మూలాంశములు, ఇవి భవిష్యత్ కాలంలో ఎలా ఉపయోగపడతాయి, ఎలాంటి కథని మనకు అందిస్తాయి అనేటువంటి విశేషములు, ఇటువంటివన్నీ కలిపి ఎంతో ఉద్గ్రంథంగా ఉన్నటువంటి ఈ అరణ్య పర్వలో ఇంతవరకు మనం చెప్పుకోగలిగేటటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు పునఃపునః శ్రీవారికి ప్రణమిల్లుతూ శ్రీమాన్ భరద్వాజ్ గారిని నేను కోరుతూ ఉన్నాను. వారితో కలిసి చక్కగా మనం ఈనాడు శ్లోకపారాయణం చేసుకుందాం. శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహ పాత్రులమవుదాం. వెంకటేశోభిరక్షతు. అథ అథ వింశత్యధికశతతమోऽధ్యాయः. వింశత్యధికశతతమోऽధ్యాయः. సాత్యకిరువాచ. సాత్యకి ఉవాచ. నరామకాలః పరిదేవనాయ. రామకాలః పరిదేవనాయ. యదుత్తరం త్వత్ర తదేవ సర్వే. యదుత్తరం తత్ర తదేవ సర్వే. సమాచరామో హ్యనతీతకాలం. సమాచరామో హ్యనతీతకాలం. యుధిష్ఠిరో యద్యపి నాహ కించిత్. యుధిష్ఠిరో యద్యపి నాహ కించిత్. ఏనాథవంతోద్య భవంతి లోకే. ఏనాథవంతోద్య భవంతి లోకే. తేనాత్మనా కర్మ సమారభంతే. తేనాత్మనా కర్మ సమారభంతే. తేషాం తు కార్యేషు భవంతి నాథాః. తేషాం తు కార్యేషు భవంతి నాథాః. శివ్యాదయో రామ యథా యతయాతేః. శివ్యాదయో రామ యథా యయాతేః. తేషాం తథా రామ సమారభంతే. తేషాం తథా రామ సమారభంతే. కార్యాణి నాథా స్వమతేన లోకే. కార్యాణి నాథా స్వమతేన లోకే. తేనాథవంతః పురుష ప్రవీరాః. తేనాథవంతః పురుష ప్రవీరాః. నానాథవత్ కృచ్ఛ్రమవాప్నువంతి. నానాథవత్కృచ్ఛ్రమవాప్నువంతి. తస్మాదిమౌ రామ జనార్దనౌ చ. తస్మాదిమౌ రామజనార్దనౌ చ. ప్రద్యుమ్న సాంబౌ చ మయా సమేతౌ. ప్రద్యుమ్న సాంబౌ చ మయా సమేతౌ. వసంత్యరణ్యే సహ సోదరీయః. వసంత్యరణ్యే సహ సోదరీయః. త్రైలోక్యనాథానభిగమ్య పార్థాః. త్రైలోక్యనాథానభిగమ్య పార్థాః. నిర్యాతు సాధ్వద్య దశారహసేనా. నిర్యాతు సాధ్వద్య దశారహసేన. ప్రభూతనానాయుధ చిత్రవర్మ. ప్రభూతనానాయుధ చిత్రవర్మ. యమక్షయం గచ్చతు ధార్తరాష్ట్రః. యమక్షయం గచ్చతు ధార్తరాష్ట్రః. సబాంధవో వృష్ణిబలాభిభూతః. సబాంధవో వృష్ణిబలాభిభూతః. త్వం హ్యేవ కోపాత్ పృథివీమమీపాం. త్వం హ్యేవ కోపాత్ పృథివీమపీమాం. సంవేష్టగే తిష్టతు శార్ంగధన్వా. సంవేష్టయేస్తిష్ఠతు శార్ంగధన్వా. సధార్తరాష్ట్రం జహి సానుబంధం. సధార్తరాష్ట్రం జహి సానుబంధం. వృత్రం యథా దేవపతిర్మహేంద్రః. వృత్రం యథా దేవపతిర్మహేంద్రః. భ్రాతా చ మే యస్య సఖా గురుశ్చ. భ్రాతా చ మే యస్య సఖా గురుశ్చ. జనార్దనస్యాత్మసమశ్చ పార్థః. జనార్దనస్యాత్మసమశ్చ పార్థః. యదర్థమైచ్ఛన్మనుజాः సుపుత్రం. యదర్థమైచ్ఛన్మనుజాः సుపుత్రం. శిష్యం గురుశ్చ ప్రతికూలవాదం. శిష్యం గురుశ్చ ప్రతికూలవాదం. యదర్థమభ్యుద్యత ముత్తమం తత్. యదర్థమభ్యుద్యతయుత్ముత్తమం తత్. కరోతి కర్మాగ్ర్యమపారణీయం. కరోతి కర్మాగ్ర్యమపారణీయం. తస్యాస్త్రవర్షాణ్యహముత్తమాస్త్రః. తస్యాస్త్రవర్షాణ్యహముత్తమాస్త్రః. విహత్య సర్వాణి రణే బిభూజ. నిహత్య సర్వాణి రమే బిభూయ. కాయాచ్చిరః సర్పవిషాగ్నికల్పైః. కాయాచ్చిరః సర్పవిషాగ్నికల్పైః. శరోత్తమైరున్మథితాస్మి రామ. శరోత్తమైరున్మథితాస్మి రామ. ఖడ్గేన చాహం నిశితేన సంఖ్యే. ఖడ్గేన చాహన్నిశితేన సంఖ్యే. కాయాచ్చిరస్తస్య బలాత్ ప్రమథ్యా. కాయాచ్చిరస్తస్య బలాత్ ప్రమథ్యా. తతోస్య సర్వాననుగాన్ హనిష్యే. తతోస్య సర్వాననుగాన్ హనిష్యే. దుర్యోధనం చాపి కురుంశ్చ సర్వాన్. దుర్యోధనం చాపి గురుంశ్చ సర్వాన్. ఆత్తాయుధం మామిహ రౌహిణీయ. ఆత్తాయుధం మామి హరౌహిణీయ. పశ్యంతు భైమా యుధిజాత హర్షాః. పశ్యంతు భైమాయుధిజాత హర్షాః.
యోధముఖ్యానిషాः నిఘ్నంతమేకం కురు యోధముఖ్యాన్ నిఘ్నంతుమేతం కురు యోధముక్తాన్ అగ్నిం మహాకక్షమివాంతకాలే అగ్నిం మహాకక్షమివాంతకాలే ప్రద్యుమ్న ముక్తాన్ నిశితాన్న శక్తాః సత్యం ముక్తాన్నిశితాన్న శక్తాః సోఢుం కృపద్రోణ వికర్ణకర్ణాః సోఢుం కృపద్రోణ వికర్ణకర్ణాః జానామి వీర్యం చ జయాత్మజస్య జానామి వీర్యం చ జయాత్మజస్య కార్ష్ణిర్భవత్యేష యథారణస్థః కార్ష్ణిర్భవత్యేష యథారణస్థః సాంబః ససూతం సరథం భుజాభ్యాం సాంబః ససూతం సరథం భుజాభ్యాం దుశ్శాసనం శాస్తు బలాత్ ప్రమథ్యా దుశ్శాసనం శాస్తు బలాత్ ప్రమథ్య న విద్యతే జాంబవతీ సుతస్య న విద్యతే జాంబవతీ సుతస్య రణే విషహ్యం హి రణోత్కటస్య రణే విషహ్యం హిరణోత్కటస్య ఏతేన బాలేన హి శంబరస్య ఏతేన బాలేన హి శంబరస్య దైత్యస్య సైన్యం సహసా ప్రణున్నం దైత్యస్య సైన్యం సహసా ప్రణున్నం వృత్తోరురుత్యాయ తపీన బాహుః వృత్తోరురత్యాయతపీన బాహుః ఏతేన సంఖ్యే నిహతోశ్వచక్రః ఏతేన సంఖ్యే నిహతోశ్వచక్రః కో నామ సాంబస్య మహారథస్య కో నామ సాంబస్య మహారథస్య రణే సమక్షం రథమభ్యుదీయాత్ రణే సమక్షం రథమభ్యుదీయాత్ యథా ప్రవిశ్యాంతరమంతకస్య యథా ప్రవిశ్యాంతరమంతకస్య కాలే మనుష్యో న వినిష్క్రమేత కాలే మనుష్యో న వినిష్క్రమేత తథా ప్రవిశ్యాంతరమస్య సంఖ్యే తథా ప్రవిశ్యాంతరమస్య సంఖ్యే కో నామ జీవన్ పునరావ్రజేత కో నామ జీవన్ పునరావ్రజేత ద్రోణం చ భీష్మం చ మహారథౌ తౌ ద్రోణం చ భీష్మం చ మహారథౌ తౌ సుతైర్వృతం చాప్యథ సోమదత్తం సుతైర్వృతం చాప్యథ సోమదత్తం సర్వాణి సైన్యాని చ వాసుదేవః సర్వాణి సైన్యాని చ వాసుదేవః ప్రధక్ష్యతే సాయకవన్నిజాలైః ప్రధక్ష్యతే సాయకవన్నిజాలైః కిన్నామలోకేష్వవిషహ్యమస్తి కిన్నామలోకేష్వవిషహ్యమస్తి కృష్ణస్య సర్వేషు సదేవకేషు కృష్ణస్య సర్వేషు సదేవకేషు ఆత్తాయుధస్యోత్తమబాణపానేః ఆత్తాయుధస్యోత్తమబాణపాణేః చక్రాయుధస్య ప్రతిమస్య యుద్ధే చక్రాయుధస్య ప్రతిమస్య యుద్ధే తతో నిరుద్ధోऽప్యసి చర్మపాణిః తతో నిరుద్ధోऽప్యసి చర్మపాణిః మహీమిమాం ధార్తరాష్ట్రైర్విసంజ్ఞైః మహీమిమాన్ ధార్తరాష్ట్రైర్విసంజ్ఞైః హృతోత్తమాంగైర్నిహతైః కరోతు హృతోత్తమాంగైర్నిహతైః కరోతు కీర్ణాంకుశైర్వేదిమివాధ్వరేషు కీర్ణాంకుశైర్వేదిమివాధ్వరేషు గదోల్ముఖౌ బాహుకభానువీథాః గదోల్ముఖౌ బాహుకభానునీథాః శూరశ్చ సంఖ్యే నిషటః కుమారः శూరశ్చ సంఖ్యే నిషఠః కుమారः రణోత్కటౌ సారణచేర్చారుదేష్ణౌ రణోత్కటౌ సారణచారుదేష్ణౌ కులోచితం విప్రథయంతు కర్మ కులోచితం విప్రథయంతు కర్మ సవృష్ణిభోజాంధకయోధముఖ్యా సవృష్ణిభోజాంధకయోధముఖ్యాः సమాగతా సాత్వత శూరసేనా సమాగతా సాత్వత శూరసేనా హత్వా రణేతాన్ ధృతరాష్ట్రపుత్రాన్ హత్వారణేతాన్ ధృతరాష్ట్రపుత్రాన్ లోకే యశస్ఫీతముపాకరోతు లోకేష స్ఫీతముపాకరోతు తతోభిమన్యుః పృథివీం ప్రశాస్తు తతోభిమన్యుః పృథివీం ప్రశాస్తు యావద్వ్రతం ధర్మభృతాం వరిష్ఠః యావద్వ్రతం ధర్మభృతాం వరిష్ఠః యుధిష్ఠిరః పారయతే మహాత్మా యుధిష్ఠిరః పారయతే మహాత్మా యూతే యథోక్తం కురు సత్తమేవ యూతే యథోక్తం కురు సత్తమేన అస్మత్ప్రముక్తైర్విశిఖైర్జితారిః అస్మత్ప్రముక్తైర్విశిఖైర్జితారిః తతో మహీం భోక్ష్యతి ధర్మరాజः తతో మహీం భోక్ష్యతి ధర్మరాజः నిర్ధార్తరాష్ట్రాం హతసూతపుత్రాం నిర్ధార్తరాష్ట్రాం హతసూతపుత్రాం ఏతద్ధినః కృత్యతమం యశస్యం ఏతద్ధినః కృత్యతమం యశస్యం వాసుదేవ ఉవాచ వాసుదేవ ఉవాచ అసంశయం మాధవ సత్యమేతత్ అసంశయం మాధవ సత్యమేతత్ గృహ్ణీమతే వాక్యమదీన సత్వ గృహ్ణీమతే వాక్యమదీన సత్వ స్వాభ్యాం భుజాభ్యాం అజితాంతు భూమిం స్వాభ్యాం భుజాభ్యామజితాంతు భూమిం నేచ్ఛేత్ కురూణాం
కురూణామృషభః కథంచిత్ నేచ్ఛేత్ కురూణామృషభః కథంచిద్ న హ్యేష కామాన్న భయాన్న లోభాత్ హ్యేష కామాన్న భయాన్న లోభాత్ యుధిష్ఠిరో జాతు జహ్యాత్ స్వధర్మం యుధిష్ఠిరో జాతు జహ్యాత్ స్వధర్మం భీమార్జునౌ చాతిరథౌ యమౌ చ భీమార్జునౌ చాతిరథౌ యమౌ చ తథైవ కృష్ణాద్రుపదాత్మజేయం తథైవ కృష్ణాద్రుపదాత్మజేయం ఉభౌ హి యుద్ధే ప్రతిమౌ పృథివ్యాం ఉభౌ హి యుద్ధే ప్రతిమౌ పృథివ్యాం వృకోదరశ్చైవ ధనంజయశ్చ వృకోదరశ్చైవ ధనంజయశ్చ తస్మాన్న కృత్స్నాం పృథివీం ప్రశాసేత్ తస్మాన్న కృత్స్నాం పృథివీం ప్రజాసేత్ మాద్రీసుతాభ్యాం చ పురస్కృతోయం మాద్రీసుతాభ్యాం చ పురస్కృతోయం యదా తు పంచాలపతిర్మహాత్మా యదా తు పంచాలపతిర్మహాత్మా సకేకయశ్చేది పతిర్వయం చ సకేకయశ్చేదిపతిర్వయం చ యుద్ధేమ విక్రమ్య రణే సమేతః యుద్ధేమ విక్రమ్య రణే సమేతః తదైవ సర్వే రిపవోహినః స్యుః తదైవ సర్వే రిపవోహినః స్యుః యుధిష్ఠిర ఉవాచ యుధిష్ఠిర ఉవాచ నేదం చిత్రం మాధవ యద్బ్రవీషి నేదం చిత్రం మాధవ యద్బ్రవీషి సత్యం తు మే రక్ష్యతమన్న రాజ్యం సత్యం తు మే రక్ష్యతమన్న రాజ్యం కృష్ణస్తు మాం వేద యథావదేకః కృష్ణస్తు మాం వేద యథావదేకః కృష్ణం చ వేదాహమథో యథావత్ కృష్ణం చ వేదాహమథో యథావత్ యదైవ కాలం పురుష ప్రవీరః యదైవ కాలం పురుష ప్రవీరః వేత్స్యత్యయం మాధవ విక్రమస్య వేత్స్యత్యయం మాధవ విక్రమస్య తదా రణే త్వం చ శని ప్రవీర తదా రణే త్వం చ శని ప్రవీర సుయోధనం జేష్యసి కేశవశ్చ సుయోధనం జేష్యసి కేశవశ్చ ప్రతిప్రయాన్ త్వద్యదశారః వీరాः ప్రతిప్రయాన్వద్యదశారః వీరాः దృష్టోऽస్మి నాథైర్నరలోకనాథైః దృష్టోऽస్మి నారైర్నరలోకనాథైః ధర్మే ప్రమాదం కురుతా ప్రమేయాः ధర్మే ప్రమాదం గురుతా ప్రమేయాः ద్రష్టాస్మి భూయः సుఖినः సమేతాన్ ద్రష్టాస్మి భూయः సుఖినः సమేతాన్ తేన్యోన్యమామంత్ర్య తథాభివాద్య తేన్యోన్యమామంత్ర్య తథాభివాద్య వృద్ధాన్ పరిష్వజ్య శిశూంశ్చ సర్వాన్ వృద్ధాన్ పరిష్వజ్య శిశూంశ్చ సర్వాన్ యదు ప్రవీరా స్వగృహాణి జగ్ముః యదు ప్రవీరా స్వగృహాణి జగ్ముః తే చాపి తీర్థాన్యను సంవిచేరుః తే చాపి తీర్థాన్యను సంవిచేరుః విసృజ్య కృష్ణం త్వథ ధర్మరాజः విసృజ్య కృష్ణం త్వథ ధర్మరాజः విదర్భరాజోపచితాం సుతీర్థా విదర్భరాజోపచితాం సుతీర్థా జగామ పుణ్యాం సరితం పయోష్ణీం జగామ పుణ్యాం సరితం పయోష్ణీం సభ్రాతృభృత్యః సహ లోమశేన సభ్రాతృభృత్యః సహ లోమశేన సుతేన సోమేన విమిశ్రతోయాం సుతేన సోమేన విమిశ్రతోయాం పయః పయోష్ణీం ప్రతిశోధ్యువాస పయః పయోష్ణీం ప్రతిశోధ్యువాస ద్విజాతి ముఖ్యైర్ముదితైర్మహాత్మా విజాతిముఖ్యైర్ముదితైర్మహాత్మా సంస్తూయమానస్తుతిభిర్వరాభిః సంస్తూయమానస్తుతిభిర్వరాభిः ఇది శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత తీర్థయాత్రా పర్వణి తీర్థయాత్రా పర్వణి లోమసతీర్థయాత్రాయాం లోమసతీర్థయాత్రాయాం యాదవగమనే యాదవగమనే వింశత్యధికశతతమోऽధ్యాయः వింశత్యధికశతతమోऽధ్యాయः. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఇప్పటి వరకు మనం పారాయణం చేసుకున్నాం స్వామివారి యొక్క సన్నిధి యందు. సహజంగా పారాయణం అనేటటువంటి శబ్దానికి అర్థమేమిటి అనంటే పారము అనంటే మోక్షము అని అర్థం, చివరిది అంతిమము అని అర్థం. మానవులకు అంతిమమేమిది ఏమిటి అనంటే ధర్మార్థకామ మోక్షాలలో చివరి ఘట్టం ఏది అనంటే అది మోక్షమే. ఆ మోక్షానికి కలిగేటటువంటి మార్గం ఏది అనంటే అయనం అని, పార అయనం, పారస్య అయనం అని దాని యొక్క వ్యుత్పత్తి. అంటే ఆ మోక్షాన్ని మనం పొందాలి అనంటే ఈ మార్గము గుండా వెళితే ఖచ్చితంగా నీకు మోక్షం అనేటటువంటిది లభిస్తుంది, అందులో ఎటువంటి సంశయం లేదు అని దాని యొక్క తాత్పర్యం. అంతటి మహత్తరమైనటువంటి పారాయణం అనేటటువంటి కార్యక్రమాన్ని చక్కగా మనం స్వామివారి యొక్క సన్నిధి యందు, అది కూడా ఏదో
మామూలుగా చెప్పేటటువంటి శ్లోకములు కాదు, మహాభారతంలో చెప్పబడేటటువంటి శ్లోక రత్నములు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా మనం పారాయణం చేసుకున్నాం. అయితే ఈ పారాయణం అనేటటువంటిది మనం ఏ విధంగా చేసుకోవాలి అని అంటే ఒక వాక్యం చెబుతారు, జ్ఞాత్వా కర్మాని కుర్వీత. ఏదో పారాయణం అంటే మోక్షాన్ని ఎలా పొందుతారయ్యా అని అంటే ఏదో పారాయణం చేస్తే వచ్చేది. ఆ పారాయణంలో ఉండేటటువంటి అర్థం ఏదైతే ఉందో ఆ అర్థాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని నిత్య జీవనంలో ఎప్పుడైతే పెట్టి అమలుచుకొని దానిని ఆ విధంగా మనం ప్రవర్తిస్తామో మన జీవన గమనం అనేటటువంటిది ఆ విధంగా ఉంటుందో ఖచ్చితంగా వారికి మోక్షం అనేటటువంటిది కలుగుతుంది అని. అంతటి మహద్భాగ్యాన్ని మనం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానముల వారి ద్వారా చక్కగా శ్రీవారి యొక్క సన్నిధి యందు చక్కగా మనం పారాయణం చేసుకుంటూ ఉన్నాం. ఇంతటి అవకాశాన్ని కల్పించినటువంటి స్వామివారి యొక్క అనుగ్రహము మా యందు ఉంది అని చెప్పుకోవడానికి ఎటువంటి సంశయం లేదు అని చెప్పుకోవడానికి ఏ విధమైనటువంటి ఇది లేదు. అందులో స్వామివారి యొక్క సన్నిధి యందు మనం చక్కగా పారాయణం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా స్వామివారికి అనేక శతకోటి వందనములు తెలుపుతూ ఇంతటి మహాగ్రంథాన్ని మనం చక్కగా పారాయణం చేసుకున్నాం. ఈరోజు కూడా ఒక ధర్మాన్ని మనం విన్నాం. ఏమని అనంటే సాత్వికుల వారు చెబుతూ ఉన్నారు ఎంతో ఆవేశమైనటువంటి మాటలు. ఎందుకు అంటే ధర్మం ఎక్కడ నశిస్తుందో, ఆ ధర్మము ఒక్కసారి ఇది అయిపోతే ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అనేటటువంటి భావన చేత ఆయన యొక్క ఉద్వేగపూరితమైనటువంటి మాటలు ఆ విధంగా వస్తూ ఉంటే ఆ పరమాత్మల వారు ఒక మాట చెబుతారు. ఏమని అనంటే ధర్మరాజుల వారు ఎవరో ఆర్జించినటువంటిది, ఎవరో తెచ్చిపెట్టినటువంటి ఆ రాజ్యాన్ని రాజ్యలక్ష్మిగా భావించరయ్యా, తాను అనుభవించరయ్యా అని ఒక మాట చెప్పారు. అంటే అర్థం ఏమిటి అనంటే మనము మన కష్టము ద్వారా మనము మన యొక్క బుద్ధి ద్వారా ఆ కార్యాచరణ చేయాలి. తద్వారా వచ్చినటువంటి సంపదను మాత్రమే మనం అనుభవించాలి అనేటటువంటిది ఇందులో ఎంతో విశేషమైనటువంటి గూఢార్థంగా ఈరోజు మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. సహజంగా ఒక వాక్యం చెబుతారు. ఏమని అంటే గొప్పవాళ్ళు ఏ విధంగా ఉంటారు అని అంటే సంపత్తౌచ విపత్తౌచ మహతాం ఏకరూపత అని. సంపద కలిగినప్పుడు అదేవిధంగా కష్టకాలం కలిగినప్పుడు కూడా మహాత్ములు అనేటటువంటి వారు ఎప్పుడూ కూడా ఒకే రూపాన్ని ధరించి ఉంటారు. వారికి కోపం అనేటటువంటిది ఉండదు. అదేవిధంగా వీరేదో మనకు ఏదో ఎక్కువ సహాయం చేశారు కాబట్టి పక్కవాడి కన్నా వీడికి మనం ఎక్కువ చేసేసేయాలి అనేటటువంటి ప్రేమ అభిమానం కూడా ఉండదు. ధర్మాన్ని ఆచరించారా వారికి మనము తోచినంత కర్మను మనం చేయడం లేదు. ధర్మాన్ని వారు అతిక్రమించి అధర్మాన్ని వాడు చేస్తూ ఉన్నాడా ఖచ్చితంగా వాడికి అధర్మము ద్వారా రావాల్సినటువంటి ఫలం ఏదైతే ఉందో, దుష్ఫలం ఏదైతే ఉందో అది రాక మానదు అనేటటువంటి విషయాన్ని చక్కగా మనం ఈ కథా గ్రంథంలో మనం తెలుసుకున్నాం. అయితే ఇంతటి విశేష ధర్మ సూక్ష్మములన్నిటినీ కూడా మనం చక్కగా ప్రతిరోజు కూడా ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కేవలం ఈ ధర్మములు మాత్రమే కాదు, అనేక విషయములు ఇప్పటి కాలంలో ఈ కలియుగంలో మనకు జరిగినటువంటి వృత్తాంతములన్నిటినీ కూడా మహాభారతంలో చెప్పబడినటువంటి ఆనాడు జరిగినటువంటి వృత్తాంతము ఏదైతే ఉందో దానిని ఇప్పటి కాలంలో మనం ఏ విధంగా దాన్ని అన్వయించుకోవాలి అని సామాన్య భక్తులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థవంతంగా అర్థమయ్యేట్టుగా ఎక్కడా కూడా లోటు లేకుండా చక్కగా ఈరోజు మనకు ఆచార్యుల వారి ద్వారా మనం అనేక ధర్మములను మనం ఈ వేదికను ఆధారం చేసుకొని చక్కగా తెలుపుకున్నాం. వారికి కూడా అనేక మార్లు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ విధమైనటువంటి స్థితిని కల్పించడానికి కారణం గురువులైనటువంటి వారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది లేకపోతే ఇంతటి స్థాయికనేటటువంటి వారు ఎవరూ కూడా రారు. అది కేవలము గురువుగారి యొక్క అనుగ్రహమే. ఆ విధమైనటువంటి గురువులు నాకు పాఠం చెప్పి చక్కగా ఇంతవరకు తీర్చిదిద్దినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి పంచాంగం లక్ష్మీ నరసింహమూర్తి గారికి, అదేవిధంగా విరూపాక్షం
కౌండిన్య శర్మ ఘనపాటి గారికి, అదేవిధంగా వరదరాజ భట్టర్ గారికి, అదేవిధంగా వెంకట సుబ్రహ్మణ్యం గారికి, ఇలా అనేక మంది గురువుల యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క అనుగ్రహంతో చక్కగా నేను ఈరోజు అంతో ఎంతో నాకు తెలిసినటువంటి మాటలు చెప్పడానికైనా, లేదు ఏదైనా మనం వైదికమైనటువంటి కార్యక్రమం చేయించడానికైనా నేను ఈరోజు ఉన్నాను అనంటే వారి యొక్క అనుగ్రహం లేనిది ఈరోజు ఏమీ లేదు. వారికి కూడా ఈ వేదికను ఆధారం చేసుకొని నేను అనేక మార్లు సాష్టాంగ నమస్కారాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. మరి నాకు జన్మనిచ్చినటువంటి అధ్యక్షం వెంకట భానుమూర్తి గారికి, అదేవిధంగా హరిప్రియ గారికి, నా తల్లిదండ్రులైనటువంటి వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఏ కాలంలోనైనా కూడా మీకు నేను ఉంటానండి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఏ కార్యక్రమాన్నైనా చక్కగా చేసుకురండి అని నిత్యము కూడా ఎదురు చూస్తూ నాకు సహాయం చేసినటువంటి నా అర్ధాంగి అయినటువంటి అధ్యక్షం వెంకట భవ్యశ్రీకి కూడా నేను అనేక మార్లు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఇక్కడ సహకరించినటువంటి వారందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్విబిసి ఛానల్ అధికార వర్గానికి అందరికీ కూడా, ప్రొడ్యూసర్ గారికి, అదేవిధంగా ప్రొడక్షన్ మేనేజర్ గారికి, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారందరూ కూడా నిత్యము గోవిందనామ సంకీర్తన చేసి మనల్ని ఎంతో కూడా రంజింపచేస్తూ ఉంటారు. స్వామివారి యొక్క అనుగ్రహానికి దగ్గరగా తీసుకొని వెళ్ళేటటువంటి వారు ముఖ్య పాత్ర వహించినటువంటి ఆ కళాకారులందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా చూసేటటువంటి భక్తాదులందరికీ కూడా అనేక మార్లు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో ఈ కార్యక్రమ ముగింపుగా మనం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తిరుమల తిరుపతి దేవస్థానం కె రాజేష్ కుమార్ గారు, వారి బృందం గోవిందనామ సంకీర్తన చేయుటకు సిద్ధంగా ఉన్నది. చక్కగా మనం వారి చేత గోవిందనామ సంకీర్తన చేద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్ధన పక్షివాహన పాండవ ప్రియ
మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల
గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవ రాజరక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభహరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషసాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన 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 గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ నాదరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాం. ఇక క్షమాప్రార్థనాదులతో ఈ పారాయణాన్ని పరిసమాప్తం చేద్దాం. ఈ జ్ఞానయజ్ఞాన్ని మనం శ్రీవారి పాదార విందముల దగ్గర అర్పించి జన్మ జన్మాంతరముల యందు కూడా ఈ భాగ్యాన్ని మాకు అందించు స్వామి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష లక్ష్మీపతే అనే భావనతో స్వామివారిని ప్రార్థిద్దాం. మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుని సకల శ్రేయోభివృద్ధులని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం